హాయ్ అండి. ఆల్ న్యూ మదర్స్ పాలిచ్చేటప్పుడు, కొత్తగా నేర్చుకుంటునేటప్పుడు కామన్‌గా వినే క్వెషన్ అండ్ కొత్తగా అందరూ చెప్పే డౌట్ ఏంటి అనంటే, పాలిచ్చేటప్పుడు జాగ్రత్త, ముక్కు మూసుకుపోనివ్వద్దు, సో ముక్కు నడ్డి ముగ్గవుద్ది, ఇవన్నీ వింటూ ఉంటారు. దీంట్లో వాస్తవం ఏంటి? ఇది ప్యూర్‌లీ మూఢనమ్మకమే. కరెక్ట్‌గా పిల్లలు లాగ్ చేసి సక్ చేస్తున్నారు, ఫీడింగ్ తీసుకుంటున్నారు అనంటే వాళ్ళకేమి మనం ఊపిరి ఎలా తీసుకోవాలి దానిపైన మనం చూడాల్సిన అవసరం లేదు. మీరు గమనించాల్సింది ఏంటి అనంటే, నిజంగా బేబీకి ఫీడింగ్ ఆర్ బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది అనంటే వాళ్ళు పాలు తీసుకోవడం అనేది ఆపేస్తారు. ఈ ముక్కు నడ్డి ముక్కు అవుద్దా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే అనంటే అస్సలు దాంట్లో వాస్తవమే లేదు. అండ్ ఎందుకు చెప్తున్నాను, అందరూ కూడా ఈ భయానికి అదే పనిగా ముక్కు మసాజ్ చేస్తూ ఉంటారు. ఈ ముక్కు నడ్డి ముక్కు అవ్వడానికి ఇది ప్యూర్లీ జెనెటికే అండి. అంటే షేప్ ఆఫ్ ద ముక్కు అండ్ అది అంత జెనెటికే. పుట్టినప్పుడు కార్టిలేజ్ అనేది ఉంటుంది. సో అది పిల్లలు పెద్దగా అవుతున్నా కొద్దీ ముక్కు షేప్ అనేది డిఫైన్ అవుతూ ఉంటుంది. సో పుట్టినప్పుడే పర్మనెంట్ నోస్ షేప్తో ఎవరు పుట్టరు. థ్యాంక్ యూ.